నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో అమరావతి తీర్మానం వేళ పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం. చంద్రబాబు ఒక బలమైన ఆశావాదిలా పనిచేశారని కొనియాడిన డిప్యూటీ సీఎం. గత ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టారు. నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు. రాజధానిగా అమరావతిని జగన్ ఎన్నడూ వ్యతిరేకించలేదన్న కేకే రాజు. అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే వ్యతిరేకించారని స్పష్టం. తొలి ముద్ద పేరుతో అల్పాహార పథకాన్ని ప్రారంభించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పథకం విజయవంతం కావడంలో అంగన్వాడీ టీచర్లదే కీలక పాత్ర అని వెల్లడి. రాష్ట్ర విభజన జరిగిన కొత్తలో చంద్రబాబును కలిసినప్పుడు టెంట వేసుకునైనా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేద్దామని ఆయన అన్న మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అనుభవజ్ఞుడైన నేత చేతిలో రాష్ట్రం ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతోనే 2014లో ఎటువంటి షరతులు లేకుండా తాను మద్దతు ఇచ్చానని ఆయన స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై అబండాలు వేశారని, రాజధాని మహిళా రైతులను రోడ్లపై దారుణంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతికి కల్పిస్తున్న ఈ చట్టబద్ధత భవిష్యత్తు తరాలకు ఒక భరోసా అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఇచ్చే మాట జస్ట్ ఒక సింపుల్ ప్రామిస్ కాదు, ఏదో ఇస్తున్నా చేస్తాం అలాగా. చట్టసభలో ఇచ్చే మాట ఇట్స్ కమిట్మెంట్, అంటే వాగ్దానం. అధ్యక్ష, ఏదో ఇచ్చాం కదా మాట, అలాగే ఇది వాగ్దానం అనే పదమే వాడతాం. వాగ్దానం అంటే మేము కష్ట నష్టాలు వచ్చిన కమిట్మెంట్ is what transforms a promise into a reality. This is what said by Lincoln. Commitment ఉన్న చోట కన్సిస్టెన్సీ ఉంటుంది. అందుకే మేము ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో వీఆర్ కమిటింగ్, వీ హ్యావ్ కమిటెడ్, వీ విల్ మేక్ షూర్ దిస్ ఇస్ ఓన్లీ గోయింగ్ టు బి ద క్యాపిటల్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే మా ఇంటెంట్ చాలా చాలా క్లియర్గా ఉంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ ఇంట్, ఇట్స్ ఎ కమిట్మెంట్. అధ్యక్ష, ఇదే మేము మాటగా, ఇది మన చట్టసభలో ఇచ్చే మాట. ఒకసారి ఇది కూడా మీకు పటేల్ గారి మాటలు గుర్తు చేస్తాను. 600 పైచిలకు మన చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిసి, ప్రిన్సిపల్ స్టేట్స్ అన్ని కలిపి ఇండియన్ యూనియన్ గా పెట్టినప్పుడు ప్రైవేట్ పెడతాం, మీకు అందరికి ఇస్తాం అనేది, రాజభరణం ఇస్తామని చెప్పిన తర్వాత ఆయన అయిపోయిన 2 రోజులకి చెప్పి అప్పుడు రాజభరణం ఎందుకు వాళ్ళని మాట్లాడుతుంటే, మన చట్టసభలో ఇచ్చిన మాట మనం ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ చట్టసభల మీద విశ్వాసం ఉండదు. అది రాజభరణం తీసేసిన తర్వాత కూడా దాని ముందే ఆయన చెప్పారు, రాజభరణం తీసేసే మైండ్ సెట్ లో ఉన్నాడు, ఆయనకి అర్థమైంది అనుకుంటే ఆ కాంటెక్స్ట్ లో చెప్పారు. అధ్యక్ష, అలాగా మేము దిస్ షుడ్ బి కమిట్మెంట్. ప్రతి ఒక్కరికి ఇదే భయం ఉంది, మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు వస్తే ఏం చేస్తారని. ఏమీ చేయలేరు, రారు, ఏమి చేయలేరు. దానికి ప్రతి పెట్టుబడి పెట్టేవాడు, భూమి ఇచ్చిన ప్రతి రైతు, సెంటు భూమి ఇచ్చిన రైతు దగ్గర నుంచి 1,00,000 కోట్లు పెట్టిన మన లక్ష్మీ గారి దాకా ప్రతి ఒక్కరు ఏమడుతుంది, దే నీడ్ స్టెబిలిటీస్. వీ హ్యావ్ టు కమిట్ అవర్ సెల్వ్స్. వీ విల్ గివ్ స్టెబిలిటీ ఫర్ ద 5 crore people of Andhra Pradesh. Through that we stabilize our country, Bharat. ఇది కనుక మనం నిలబడకపోతే మనందరికీ భిన్నమైన అంశాల్లో కొంత తేడాలు ఉండొచ్చేమో, అభిప్రాయ భేదాలు ఉండొచ్చేమో, పాలసీ ఎలా కాకుండా ఎలా చేయొచ్చేమో అభిప్రాయ భేదాలు వస్తాయేమో, రావచ్చేమో నాకు తెలియదు. ఇప్పుడు దాకా రాలే, సంతోషం. రాకూడదని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా. కానీ ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తులో మటుకు మనందరం ఒకటే మాట మీద అమరావతి రైతాంగానికి కట్టుబడి ఉండాలి, నిలబడాలి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. దిస్ ఈజ్ వాట్ అవర్ కమిట్మెంట్ ఫ్రమ్ జనసేన పార్టీ టు అవర్ ట్రస్టెడ్ ఆనరబుల్ సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. మనస్ఫూర్తి ఇస్ అవర్ కమిట్మెంట్. మేము ఎక్కడికి దీన్ని మాట మార్చం, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీనికి ఎంత డబ్బులు పెట్టాం, ఎంత డబ్బులు వస్తుంది, వీటన్నిటికంటే కూడా విసిగిపోయారు. 1953 నుంచి ఈ రోజు దాకా ఒకళ్ళు ఏమో అటు బొమ్మ ఉన్నారు, ఇంకొకళ్ళు ఇటు బొమ్మ లేదు, మళ్ళీ ఇటు బొమ్మ అన్నారు. ఎవరి త్యాగాల మీద అందరికీ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వచ్చినాయో, భాషా ప్రయుక్తతో నాందికి పలికిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు ఇంకా మనం కొట్టుమిట్లాడుతూ ఉన్నాం. ఇంకా సెంట్రల్ దగ్గరికి వెళ్ళి దేహాన్ని అడగాల్సి వస్తుంది. మాకు ఇవి ఇవ్వండి, మాకు ఆఫీసులు ఇవ్వండి, లేదా ఇందాక మీరు చెప్పిన ఆ షెడ్యూల్స్ రావాల్సిన ఆఫీసులు కానీ ఇంకా రావాల్సిన ఏమి రాలేదు. ఇంకా అడగాలంటే
మన గొంతు చాలా బలంగా ఉంది. సబ్ రీజనిజం అనే యాటిట్యూడ్ తీసేయాలి మన దగ్గర. మీరు ఉత్తరాంధ్ర, మీరు రాయలసీమ, ఏంటి రాయలసీమ, ఏంటి ఉత్తరాంధ్ర, ఏంటి గోదావరి జిల్లాలో అన్ని కలిపి ఆంధ్ర కాదా? అందరూ మాట్లాడి తెలుగు వాళ్ళం కాదా? అసలు తెలుగు జాతి ఐక్యతగా మనం మాట్లాడుకున్న మైండ్ సెట్ నుంచి నిజంగా బాధ ఏంటంటే మన ఆంధ్ర కన్ఫైన్ అవ్వాల్సి వచ్చింది. భావంలో తెలుగు జాతి ఉంది కానీ గుండెల్లో ఓకే, మన రియాలిటీస్ ఆంధ్ర, ఒక లెటర్స్ యాక్సెప్ట్ ఆంధ్ర. మళ్ళీ దీంట్లో కూడా ఇందాక మీరు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్తామంటే మీ ఉత్తరాంధ్రకి అవసరం లేదా అంటే, ఇంకా మనలో కూడా మనకి సబ్ రీజన్స్ పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి ఎవరు రక్షించలేడు. మన ఎంతమంది ఉండి మీరందరూ చదువుకున్న వాళ్ళు, అద్భుతమైన ఏమంటారు అనుభవం ఉన్నవాళ్ళు, మీరు కూర్చోబెట్టి దీన్ని బలంగా ప్రజల దగ్గర తీసుకెళ్లిపోయి ఇదంతా మంది ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే భాష, ఒకటే జాతిని మనం బలంగా బల్లబుద్ధి చెప్పకపోతే గెలుపు ఎక్కడ ఉంటుందంటే మన బలహీనత వాళ్ళ గెలుపు. మన బలహీనత, మన అనైక్యత, వాళ్ళని చూసి మనం ఏం ఆలోచించగలరు. రేపు పొద్దున వీళ్ళు వచ్చేస్తారంటే ఎప్పుడు వస్తారంటే నేను చెప్తున్నాను మీకు, మనలోని అనైక్యత, మనలోని అవగాహన లోపం ఉంటే వాళ్ళకి ఆ బలం ఉంటుంది. అసలు ఆ పరిస్థితి మనలో రానప్పుడు అలాంటి పరిస్థితులు ఎప్పటికీ ఉత్పన్నం కావు. స్టెబిలిటీ ఫర్ దిస్, ఒక జనరేషన్ స్టెబిలిటీ ఇవ్వాలి మన ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ కమిటింగ్ ఫర్ దట్. ఒక జనరేషన్ స్టెబిలిటీ 25 to 32 years స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వాల్సిన అవసరం. గత ప్రభుత్వ హయాంలో సభలో చంద్రబాబుకు తమకు జరిగిన అవమానాలు చూశాక తన దగ్గర తుపాకీ ఉంటే కాల్చి పడేసేవాడినని అనిపించేంత ఆవేదన, కోపం కలిగాయని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానుల బిల్లును మండలిలో అడ్డుకున్న సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను గుర్తు చేసుకుంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తిట్లు పడటానికే రాజకీయాల్లోకి వచ్చామా అని ఆ రోజు ఆవేదన చెందానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా చెప్తున్నాను, 2019వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తప్పు చేశారు అధ్యక్ష. 2019వ సంవత్సరంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనకి బాధలుంటాయా? ఈ రోజు మళ్ళీ తీర్మానం చేసుకునే అవసరం వస్తుందా? రాజధాని గురించి మళ్ళీ ఇన్ని ఇబ్బందులు పడే అవసరం వస్తుందని నేను అనుకుంటున్నాను అధ్యక్ష. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా చూశాను. కానీ 2014-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం అధ్యక్ష. మీరు కూడా ఉన్నారు, లోకేష్ బాబు గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా కూడా ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గాని, ఈ రాష్ట్రంలో మనం అందించినటువంటి సంక్షేమం గాని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ చేయలేదు అధ్యక్ష. ఎంత చేసినా సరే ఎందుకు ఓడించారని బాధపడ్డాం, భయపడ్డాం. పోనీయాలు గాని ఎవరో కొత్తగా ఆకాశం నుంచి దిగొచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి నేను అది చేస్తాను ఇది చేస్తానని నమ్మిస్తే ప్రజలు ఓట్లేశారంటే నేను హర్షిస్తాను అధ్యక్ష. ప్రజాస్వామ్యంలో అది సహజం. కానీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు దోచుకొని 16 సంవత్సరాలు జైల్లో ఉన్నటువంటి ఒక దొంగకు ఓటేశారే, అది నాకు బాధ, ఆవేదన కలుగుతుంది అధ్యక్ష. కానీ ప్రజాస్వామ్యంలో ఓటేశారు, అధికారాన్ని ఇచ్చారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏం చేయాలి? ఈరోజు ప్రభుత్వం అంటే ఒకళ్ళ ఆస్తి, ఒకళ్ళ సొంతమా? కంటిన్యూషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తే అది మంచి ఉందంటే మనం కొనసాగించాం, ప్రజలకు ఉపయోగపడుతుందంటే దాన్ని మనం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశాం. కానీ దుర్మార్గుడు ఈ మాట అనకూడదు, కానీ అనక తప్పడం లేదు అధ్యక్ష. కష్టాల్లో బాధల్లో రైతులు 34,000 ఎకరాలు ఇచ్చి మా బతుకులు బాగుంటాయి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక రాజధాని ఇస్తాం. దేశంలో అనేక నగరానికి రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. హైదరాబాద్ ఉంది తెలంగాణకి, బెంగళూరు ఉంది కర్ణాటకకి, చెన్నైకి మద్రాసు ఉంది, ముంబై ఉంది, పెద్ద పెద్ద రాజధానులు ఉన్నాయి అధ్యక్ష. మనం ఏం తప్పు చేశాం? హైదరాబాద్ పోయిందని అర్థం కాదు, దానికి మించిన రాజధాని నిర్మించుకోవాలి, వారి తరాలకి మంచి చేయాలని ఒక శిల్పిలాగా కష్టపడి పనిచేస్తే దుర్మార్గుడు వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేశాడో చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష. నాకు తెలిసి ఎప్పుడు ఏ రాష్ట్రంలో ఇటువంటి పరిణామాలు జరగలేదు. శాసన మండలిలో ఇక్కడ ఉన్నటువంటి బిల్లు అధ్యక్ష పాస్ చేయడానికి అధికారం లేదు, 8 మంది సభ్యులతో బిల్లు పాస్ అవ్వదు అధ్యక్ష, అందరికీ తెలుసు. కానీ ఎలాగైనా బిల్లు పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని విడదీయాలని
మొత్తం తెలుగు జాతిని విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నం అధ్యక్ష. ఈరోజు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు మండలిలో. ఆయన పెద్ద మనిషి, అందరం పెద్ద మనిషి. ఆయన మాటలు కులం మీద మతం మీద తిట్టి ఆ బూతులన్నీ వింటే బాధ ఆవేదన కలిగింది. కానీ మేమేమీ చేయడానికి అవకాశం లేదు. దేవుడి దయ వల్ల ఈ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వకూడదని ఆయన సెలెక్ట్ కమిటీకి పంపించి ఈ రాష్ట్రాన్ని బతికించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు జాతి పోనీ ఆయన అన్నట్టుగా 3 రాజధానుల అధ్యక్ష మన ప్రాంతానికి వద్దాం. మీది ఉత్తరాంధ్ర, నాకంటే ముందు నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, చాలా సంవత్సరాలుగా మనం ఉన్నాం. ఈయనేదో ఉద్ధరించినట్టుగా 2019లో విశాఖపట్నాన్ని రాజధానిగా అని చెప్పారు అధ్యక్ష. వీళ్ళు కుటుంబం బతికేటంటే ప్రాంతాల మధ్య తగ్గు పెట్టడం, అవకాశం వచ్చినప్పుడు కులాల మధ్య తగ్గు పెట్టడం. ఎవరైనా సరే ఇలా చేస్తారు అధ్యక్ష. ఒక పదవి గురించి, రాజకీయం గురించి, కులాల మధ్యన ప్రాంతాల మధ్యన ఎవరైనా సరే ఇటువంటి తగ్గు పెడతారా? విశాఖపట్నాన్ని ఒక రాజధాని అని చెప్పారు. మేము మాట్లాడితే మా ఇంటి మీదకి దాడులు పంపించారు. పోనీ నువ్వు రాజధాని ఏం చేస్తావు? అమరావతి పేరుతో సీఎం చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని వైసీపీ విశాఖ నగర అధ్యక్షుడు కేకే రాసు మండిపడ్డారు. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకించారన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇది చంద్రబాబు కొత్త డ్రామా అంటూ ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని జగన్ ఎన్నడూ వ్యతిరేకించలేదని, అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి, దోపిడీని మాత్రమే వ్యతిరేకించారని స్పష్టం చేశారు. 3 రాజధానుల ద్వారా 3 ప్రాంతాల అభివృద్ధి జరగాలని జగన్ ఆకాంక్షించిన సంగతిని గుర్తు చేశారు. తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సెషన్స్ లోనే దాన్ని ఏదో రకంగా ఆమోదించుకోవాలి అనే ఆలోచనతో స్పీకర్ గారి చేత ఒక ప్రకటన విడుదల చేయించి ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం కోసం అసెంబ్లీని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ ని, ఈ కూటమి నాయకుల్ని మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది మీరా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? మీరే అధికారంలో ఉన్నప్పుడు మీకు ఎందుకు అమరావతిని రాజధానిగా నిర్మించగలుగుతాం, అమరావతిని రాజధానిగా చేయగలుగుతాం అనే నమ్మకం మీకు ఎందుకు లేదు? అంటే 2028 లోపు మేము రాజధానిని పూర్తి చేస్తాం, ఒక ప్రపంచ ప్రఖ్యాత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతాం, క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతాం, ఈ దేశానికే గ్రోత్ ఇంజిన్ గా అమరావతిని తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన మీకు ఎన్నికల్లో గెలిచిన తర్వాత గత 2 సంవత్సరాలుగా మీరు చేసిన పాపాలు, మీరు చేసిన అరాచకాలు, మీరు చేస్తున్న అన్యాయాలు, మీరు చేస్తున్న అక్రమాలు, అమరావతి పేరుతో మీరు చేస్తున్న స్కాములు, అమరావతి నిర్మాణం పేరుతో సామాన్య మేస్త్రి కూడా, భవన నిర్మాణంలో ఉన్న కూలీలు గాని, అవగాహన ఉన్న కూలీలు గాని, మేస్త్రులు కూడా నవ్విపోయే విధంగా, పెద్దలు చెప్తారు నోటితో కాదు, నవ్విపోయే విధంగా ఎస్ఎఫ్టీకి 11,000 రూపాయలు నిర్మాణ ఖర్చు, దానికి అదనంగా 4% ఎక్సెస్ తో టెండర్లు కేటాయించి భారీ అవినీతికి, భారీ కుంభకోణాలకి పాల్పడినందుకు మీకు మళ్ళీ 2028 వరకు మీరు అధికారంలో ఉండరని మీకు భయమా? 2029లో ప్రజలు మిమ్మల్ని, మీ కూటమి పార్టీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్థాపితం చేస్తారని భయమా? ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా ఒకటే మనందరం ప్రజలందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని గతంలో కూడా చెప్పడం జరిగింది. విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ని మనం త్వరితగతిన అభివృద్ధి చేసుకోవాలి, మనకు జరిగిన నష్టాలను పూడ్చుకుని ఇక్కడ ఉన్న వనరులన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని ఈ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి సాధ్యం కావాలంటే విభజన చట్టంలో అమరావతిని రాజధానిగా ఆ రోజు కమిటీ ఆమోదించిన ఒక పరిపాలన వికేంద్రీకరణ ద్వారా మాత్రమే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం. వెనకబడినటువంటి రాయలసీమ ఏదైతే ఉందో మళ్ళీ ప్రత్యేక రాయలసీమ లాంటి వాదనలు రాకుండా, ప్రత్యేక రాయలసీమ లాంటి ఉద్యమాలు రాకుండా కర్నూలుని న్యాయ రాజధానిగా చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం జరిగింది. కానీ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో అడుగులు వేయటం జరిగింది. ఎక్కడా కూడా అమరావతికి సంబంధించి నిర్లక్ష్యం చేయలేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.